ఆహ్, వెస్టీజ్ ప్రొడక్ట్ నాలెడ్జ్. సో, దేని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నానంటే, మనం సప్లిమెంట్స్ చాలా యూజ్ చేస్తుంటాము. ఆఫ్‌కోర్స్ మనకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్‌ని 10 మందికి పంచాలి, ఈ మంచిని 10 మందికి పంచాలి అనే ఉద్దేశంతోటి మనం ఇక్కడ ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే మంచి ఉద్దేశంతోటే వాళ్ళ కెరియర్‌ని ఇక్కడ స్టార్ట్ చేసుంటారు. ఎందుకంటే నలుగురికి మంచి చేయడం ద్వారా ఇక్కడ మనం ఒక రూపాయి సంపాదించుకునే అవకాశం ఉన్నది. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. మనం మోసపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బు ఎవరికీ కట్టట్లేదు. కాబట్టి వచ్చిన మంచిని నలుగురికి కాదు, మనకు ఆకలి ఎక్కువుంది కాబట్టి 40 మందికి చెప్పే ప్రయత్నం ఈరోజు మనం చేస్తా ఉన్నాం. చేస్తూ అమౌంట్ ఒక్క రూపాయి సంపాదించుకునే మార్గం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రొడక్ట్స్ మనం చాలా రకాల సమస్యలుంటాయి. వాళ్ళందరికీ కూడా మనం సజెస్ట్ చేస్తా ఉంటాం. కొన్నిసార్లు మనం ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వస్తది. ఎందుకంటే వాళ్ళకు కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉండుంటాయి. మరి మనం వాటికి సంబంధించి మన దగ్గర ఉన్న జెనరిక్ లిస్ట్‌ని చూస్తే నార్మల్ వ్యక్తులకు అందరికీ ఇవ్వవలసిన సప్లిమెంట్స్ లిస్ట్ మన దగ్గర ఉంటది. కానీ మనం వెళ్ళిన మన దగ్గరకొచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి షుగర్ ఆల్రెడీ ఉండి ఉండడము, లేదంటే ప్రీ డయాబెటిక్ అయి ఉండడము, లేదంటే ఇంకేదైనా హెల్త్ ఇష్యూ ఉండి ఉంటారు. సో, అలాంటోళ్ళకి మనం ఏం ప్రొడక్ట్స్ ఇవ్వాలి, ఏం ప్రొడక్ట్స్ ఇవ్వకూడదు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటేంటంటే కాంబినేషన్స్. ఏ కాంబినేషన్ మనం ఇవ్వాలి, కాంబినేషన్ ఇవ్వకూడదు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో, నేను ఈరోజు ఎంచుకున్న టాపిక్ ఏంటంటే వెస్టీజ్ సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడొచ్చు, ఏవేవి కలిపి వాడకూడదు. అది నేను ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్. సో, ముందుగా వెస్టీజ్ సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడాలి అనేది చూద్దాం. బేసికల్‌గా 2004లో స్టార్ట్ అయిన మన కంపెనీ, వెస్టీజ్ కంపెనీ. 2 బ్రాంచెస్ తోటి, 2 ప్రొడక్ట్స్ తోటి, ఒక 6 మెంబర్స్ తోటి స్టార్ట్ అయ్యి, ఈరోజు మనం 2025లో ఉన్నాం. 21 ఇయర్స్ అవుతోంది. ఈ 21 ఇయర్స్‌లో 450+ ప్రొడక్ట్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 450+ ప్రొడక్ట్స్‌లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మెయిన్ కేటగిరీ హెల్త్ సప్లిమెంట్స్. ఈ హెల్త్ సప్లిమెంట్స్‌లో మనం దాదాపుగా ఒక 9 రకాల మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. లైక్ గ్లైసెమిక్ హెల్త్‌కి సంబంధించి గానీ, ఫిట్‌నెస్‌కి, డైట్‌కి సంబంధించినది గానీ, ఉమెన్స్ హెల్త్‌కి సంబంధించి గానీ, ఆయుష్ అంతే కేటగిరీ గానీ, ప్రైమ్ కేటగిరీ గానీ, డీటాక్సిఫికేషన్ కేటగిరీ గానీ, ఇట్లా ఒక 9 రకాల కేటగిరీస్ మనవి హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. సో, ఇందులో ఏ ప్రొడక్ట్స్‌ని మనం కలిపి వాడాలి, వీటిని కలిపి వాడితేనే మనకు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటది. సో, ఆ విషయాన్ని మనం ముందు స్లైడ్స్‌లో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్, వైటమిన్ డి. కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్, వైటమిన్ డి. సో, ఇక్కడ మీరు జస్ట్ పిక్చర్‌లో గ్లూకోజ్ వచ్చిందండి. బట్ కాల్షియం గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను. కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్, వైటమిన్ డి. సో, బేసికల్‌గా కాల్షియం అనేది ప్రతి ఒక్కరికి అనేది కాల్షియం అనేది ఎసెన్షియల్. మన ఎముకలు బోలు బారిపోకుండా ఉండాలి అంటే మనకు ప్రతిరోజు ఒక సాధారణ వ్యక్తికి ఒక రోజుకి 1000 మిల్లీగ్రాముల కాల్షియం అనేది అవసరం. సో, 1000 మిల్లీగ్రాముల కాల్షియం రావాలంటే మరి ఏ విధంగా వస్తది? రోజుకి ఒక 4 గ్లాసుల పాలు తాగితే మనకు 1000 మిల్లీగ్రాముల కాల్షియం వస్తది. లేదంటే ఆకుకూరలు బాగా తినేవాళ్ళు, ఆకుకూరలు బాగా తినే వాళ్ళకైతే కాల్షియం వస్తది. గుడ్లు, చేపలు, ఇట్లా కాల్షియం రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటదో దాన్ని మనం ప్రతిరోజు తీసుకున్నట్టయితే మనకు 1000 మిల్లీగ్రాముల కాల్షియం వస్తది. మనం తినగలుగుతున్నామా? ప్రతిరోజు తింటున్నామా?
సో, అలా తినలేని సందర్భంలో మరేం చేయాలి? ఆల్టర్‌నేట్స్ కోసం వెతకాలి. అలా ఆల్టర్‌నేట్స్ కూడా మనం తీసుకోకపోతే ఏమైద్దంటే ఎముకలు పులుసు పారిపోవడం అంటే ఆస్టియోపోరోసిస్ అనే సమస్యకి మనం ఆహ్, దాని బారిన పడాల్సొస్తది. సో, ఒక 1000 మిల్లీగ్రాముల రిక్వైర్‌మెంట్ ఉండే మామూలు మనిషికి కాల్షియం మరి అందకపోతే మన వెస్టేజ్‌లో ఉన్న సప్లిమెంట్ కాల్షియం సప్లిమెంట్ యూజ్ చేసుకొని మనం ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. మన బోన్స్ పెలుసుపడిపోకుండా ఉండడానికి కావాల్సిన శక్తిని మన బాడీకి మనం అందించొచ్చు. ఈ కాల్షియం ఏం చేస్తుందంటే బోన్ డెన్సిటీ పెరగడానికి హెల్ప్ అవుతుంది. మనము ఎముకలు గట్టిగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సాధారణంగా మనం కేవలం ఒక 4 గ్లాసుల పాలు తీసుకొని కూర్చుంటే మనకు కాల్షియం వచ్చేస్తుందా, మన బాడీకి పట్టేస్తుందా అంటే పట్టదు. మనం కంపల్సరీ ఎండలోకెళ్ళాలి. ఎందుకంటే విటమిన్ డి ఉంటే మాత్రమే మన శరీరానికి కాల్షియం అనేది మన శరీరం సంగ్రహించుకుంటదనమాట. లేదంటే అది మామూలుగా దొడ్లోకెళ్ళిపోతది. మనం ఎంత ఎన్ని పాలకూరలు తిన్నా, ఎన్ని ఆకుకూరలు తిన్నా, గుడ్లు తిన్నా కూడా మనం ఎండలోకి పోవట్లేదు అంటే కాల్షియం అనేది మన శరీరానికి పట్టదు. సో, కాల్షియం అనే దానికి మన శరీరానికి రావాలి అంటే మనం ఎండలోకి వెళ్ళడం అనేది కంపల్సరీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మాలాంటి వోళ్ళు కనీసం ఎండ మొహం గూడా చూడరు. ఎందుకంటే ఎండ వచ్చే టైంకి ఆఫీస్‌లో ఉంటాము. ఎండ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి బయటకొస్తారు. కొందరైతే ఇంకా దారుణంగా ఉంటారు. ఎండ ఉన్నప్పుడు మొత్తం పడుకునే ఉంటారు వాళ్ళు. ఎండ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడు బయటకొచ్చిన తర్వాత అప్పుడు లేచి రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్ళిపోతారు. మళ్ళీ అదే చంద్రుడున్న టైంలో వస్తారు పడుకుంటారు. ఎండ ఎట్లా ఉంటదో కూడా తెలీదు. సో, అట్లాంటి వాళ్ళకి ఎంత కాల్షియం రిచ్ ఫుడ్ తిన్నా సరే, వాళ్ళకి ఏ విధంగా వస్తది? కాల్షియం శరీరానికి ఎట్లా పడతది? శరీరానికి సంగ్రహించుకునే అవకాశం కూడా లేదు. సో, అలాంటి వాళ్ళందరికి కూడా మనం ఈ కాల్షియం సప్లిమెంట్స్‌ని మనం సజెస్ట్ చేయాలి. సో, ఈ కాల్షియంని డైరెక్ట్‌గా తీసుకునే కంటే, కాల్షియంతో పాటు ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి ఈ 2 కలిపి తీసుకుంటే మన శరీరం మనం వేసుకున్న కాల్షియం సప్లిమెంట్‌ని పూర్తిగా సంగ్రహించుకుంటది. సో, మీకు డౌట్ రావచ్చు. కాల్షియంకి, విటమిన్ డికి సంబంధం ఉంది. మధ్యలో ఫ్లాక్స్ ఆయిల్ ఎందుకొచ్చింది? దానికేం పని అని. సో, ఫ్లాక్స్ ఆయిల్‌లో వైటమిన్ కే అని ఉంటుందనమాట. సో, విటమిన్ కే ఏం చేస్తుందంటే, మనం తీసుకునే కాల్షియాన్ని మన శరీరానికి పూర్తిగా సంగ్రహించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది. కాబట్టి సో, కాల్షియం విత్ ఫ్లాక్స్ ఆయిల్, వైటమిన్ డి ఎవరికిచ్చినా కూడా వీటిని కలిపి సజెస్ట్ చేయండి. కలిపి వేసుకోమని చెప్పండి. అద్భుతంగా మన దాంట్లో వైటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. దీనివల్ల చాలా తొందరగా మన బాడీకి అబ్జర్ప్షన్ అనేది అయిపోతుంది కాబట్టి, ఎవరికి సజెస్ట్ చేసినా కూడా కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్, వైటమిన్ డి ఈ 3 కలిపి సజెస్ట్ చేయండి. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఫోలిక్ ఐరన్ ప్లస్ ఆమ్లా. సో, ఫోలిక్ ఐరన్ మన శరీరంలో ఐరన్ పెరగడానికి ఐరన్ రిచ్ ఫుడ్ మనం మామూలుగా తీసుకోవాలి. అది తగ్గిపోయిన పక్షంలో ఏమవుతుందంటే మనకు అనీమియా, రక్తహీనత వచ్చే అవకాశం ఉన్నది. అలా ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఫోలిక్ అండ్ ఐరన్ సజెస్ట్ చేస్తుంటాం. కొందరు ఏం చేస్తుంటారంటే, అదొక్కటి వేసుకోండి చాలని చెప్పేస్తుంటారు. అది ఒక్కటి వేసుకుంటే సరిపోదు. అది మన ఫోలిక్ ఐరన్ మన శరీరానికి మనం ఇచ్చినా సరే, దానికి బలాన్ని చేకూర్చే విధంగా, అది మన శరీరానికి అది పూర్తిగా సంగ్రహించుకునే విధంగా అది ఉండాలి. మన శరీరం ఉండాలి అంటే, దాంతో పాటు మనం ఆమ్లా కూడా ఇవ్వాలి. సో, ఇక్కడ మనకు వెస్టేజ్‌లో ఫోలిక్ అండ్ ఐరన్ మాత్రమే కాదు. దీంట్లో బి12 ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, జింక్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో, ఇందులో ఉండే వైటమిన్ సి, ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్‌లో ఉండే వైటమిన్ సి అనేది బహుశా మగవారికి సరిపోతుండొచ్చు కానీ, ఆడవారికి సరిపోదు. కాబట్టి వాళ్ళు అవసరమైతే టాబ్లెట్ అనేది సెపరేట్‌గా మళ్ళీ తీసుకోవాల్సి ఉంటది. సో, ఈ ఫోలిక్ అండ్ ఐరన్‌తో పాటు మనం ఆమ్లా కూడా కంపల్సరీ ఇవ్వాలి. సో, ఈ ఆమ్లా ఇవ్వడం వల్ల ఏందంటే మన శరీరం ఈ ఫోలిక్ అండ్ ఐరన్‌ని బాగా అబ్జార్ప్షన్ చేసుకొని రిజల్ట్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఫోలిక్ అండ్ ఐరన్ తోటి
ఆమ్లా కంపల్సరీగా ఇవ్వాలి. ఇగ్నోర్ చేయొద్దు. మనకు మంచి రిజల్ట్స్ రావాలంటే మాత్రం ఆమ్లాను కలిపి ఇవ్వాలి. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి గ్యానోడెర్మా ఆమ్లా. సో ఈ గ్యానోడెర్మా అనేది ఏంటంటే ఇది యాంటీ ఏజింగ్, అంటే మనకు శరీరాన్ని వయసు తక్కువ చేసేది, మన శరీరానికి వయసు తక్కువ చేసేది ఏదైనా ఉందా అంటే ఇది అద్భుతమైన ప్రోడక్ట్ గ్యానోడెర్మా. ఈ గ్యానోడెర్మా ఏం చేస్తుందంటే మన తల వెంట్రుకల నుంచి పాదాల వరకు మన శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని స్కాన్ చేసి దాంట్లో ఉన్న విషాన్ని ఇది బయటికి పంపించేలాగా పనిచేస్తుంది. అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఈ గ్యానోడెర్మా. తల వెంట్రుకల నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క కణాన్ని కూడా ఇది స్కాన్ చేసి మరి దాంట్లో ఉన్న విషాన్ని మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేసేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణాల మరమ్మతు కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుంటుంది. రోజుకి 3 సార్లు ఉపయోగించుకోవడం వల్ల నేను చెప్పినట్టుగా ఈ స్కానింగ్ అనేది మన శరీరంలో ఉన్న ఈ విషయాలన్నీ మొత్తం కూడా బయటికి పంపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఈ ప్రతి ఒక్క కణాన్ని మీద ఈ స్కానింగ్ ఈ పని అనేది జరగడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క కణం కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మన శరీరంలో వేడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఎంత వేడిగా ఎట్లా పెరుగుతుంది అంటే మొన్న కరోనా వచ్చిన టైంలో వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొందరికి జ్వరం కూడా వచ్చింది. సో ఆ లెవెల్‌లో మన శరీరం దీనికి రియాక్ట్ అవుతుంది. చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇప్పిస్తే ఒక రోజు మొత్తం వాళ్ళు అనీజీగా ఉంటారు. సో అంత స్థాయిలో ఈ గ్యానోడెర్మా మన శరీరం మీద ప్రభావం చూపిస్తది. భయపడవలసిన అవసరం లేదు. అది కేవలం ఏందంటే మన శరీరం పైన జరిగే ఈ మార్పు కారణంగా ప్రతి ఒక్క కణం మీద ఈ పని అనేది జరుగుతూ ఉంటది కాబట్టి మనకు సాధారణంగా కనిపించే విషయం అది. రోజుకి 3 టాబ్లెట్‌లు మనకు 3 క్యాప్సూల్స్ వరకు డెర్మా క్యాప్సూల్స్ అనేవి వేయొచ్చు. బట్ మన శరీరంలో ఆ వేడి పెరిగే సమస్య ఏదైతే కనపడుతుందో, లేదంటే కొంచెం ఇట్లా మసులుతున్నట్టుగా, ఇట్లా అనీజీగా ఉన్నట్టుగా ఏదైతే ఉందో, ఆ ప్రక్రియకి మనం మన శరీరానికి సహాయం చేయాలి అంటే నీళ్ళు బాగా తాగాలి. మన శరీరాన్ని కూల్ చేసేలాగా మజ్జిగ లాంటివి గానీ, ఇలాంటివి బాగా తాగాలి. ఎంత బాగా తాగితే అంత ఎక్కువగా మన శరీరం డీటాక్సిఫై అవుతది. మన శరీరంలో ఉన్న విషం అనేది ప్రతి కణం నుంచి ఆ విషం అనేది తొందరగా బయటికి పోవడానికి మన శరీరానికి హెల్ప్ అవుతది. నీళ్ళు బాగా తాగడం మాత్రమే కాదు, మజ్జిగ తీసుకోవడం మాత్రమే కాదు, ఆమ్లాన్ని కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఈ ఆమ్లాన్ని కంపల్సరీగా ఇవ్వడం వల్ల ఏమైతుందంటే, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారాన్ని కూడా ఇది ఆమ్లా ఏం చేస్తుందంటే బాగా అరిగేలా చేస్తుంది. తీసుకున్న ఆహారాన్ని బాగా అరిగేలా చేసి, మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి కావాల్సిన ఆ బలాన్ననేది ఇస్తుందనమాట. ఇచ్చి బాడీని కూల్ కూడా చేస్తుంది. ఆమ్లాలో ఉన్న సహజ సిద్ధమైన కూడా ఏంటంటే బాడీని కూల్ చేయడం కూడా. కాబట్టి గ్యానోడెర్మాతో పాటు ఆమ్లాన్ని కూడా కంపల్సరీ ఇవ్వాలి. దాని ద్వారా మనకు రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తది. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి నోని ఆమ్లా. సో ఇంతకుముందు గ్యానోడెర్మా గురించి మాట్లాడుకున్నాం. గ్యానోడెర్మా మాదిరిగానే నోని అనేది కూడా చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఈ నూనెని బేసికల్‌గా ఏం చేస్తుంది అంటే, మన శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని కూడా, మన శరీరంలో ఉన్న ప్రతి కణం మీద కూడా ఇది పనిచేస్తుంటది. ఇది ఏం చేస్తుందంటే, మన శరీరంలో ప్రతి కణానికి పోషకాలను తీసుకోగలిగే గుణాన్ని పెంచేలాగా చేస్తదనమాట. గ్యానోడెర్మా ఏం చేస్తుంది, మన శరీరంలో ఆ కణాలలో దాంట్లో ఉన్న విషాన్ని తీసే ప్రయత్నం గ్యానోడెర్మా చేస్తూ ఉంటే, నూనె ఏం చేస్తుంది, మన శరీరంలో పోషకాలను అది సంగ్రహించుకునేలాగా, దాన్ని ఉపయోగించుకునేలాగా ప్రతి కణాన్ని కూడా యాక్టివేట్ చేస్తది. మామూలుగా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఏ రకమైన హెల్త్ ఇష్యూ అయినా కూడా వాళ్ళకు ఆకలి సరిగా ఉండే అవకాశం లేదు. ఆకలి మందగించే అవకాశం ఉంటది. అందుకే మనం సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే, ఆకలి సరిగ్గా ఉందా లేదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆకలి సరిగ్గా లేకపోతే సరిగ్గా తినలేరు. సరిగ్గా తినరు కాబట్టి శరీరంలో ఉండాల్సిన పోషకాలు ఉండవు. కాబట్టి మనం ఇచ్చినా కూడా, మనం సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా రిజల్ట్ రావట్లేదు అంటే రీజన్ అదనమాట. వాళ్ళకు
జీర్ణ వ్యవస్థ సరిగా లేదు అని అర్థం. జీర్ణ వ్యవస్థను మనం పెంచేలాగా మనం ఈ సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తే కంపల్సరీ మనం ఇచ్చిన సప్లిమెంట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి మనం ఇచ్చిన సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఆకలి సరిగ్గా ఉందో లేదో కనుక్కోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆకలి సరిగ్గా ఉంది అంటే పర్లేదు. లేదు అంటే గనుక నూనెని కంపల్సరీ మనం ఇవ్వాలి. ఈ నూనెని ఇవ్వడం వల్ల ఏం చేస్తదంటే, మన శరీరంలో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే దాన్ని మనకు ఆకలి ఎలా అవుతుందంటే నార్మల్‌గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే దాన్ని మన కాలేయం అనేది ఉత్పత్తి చేస్తది. ఆ ఉత్పత్తి చేసినప్పుడు ఏందంటే, మన శరీరంలో మనకు ఆకలి అవుతున్న ఫీలింగ్ అనేది తెలుస్తూ ఉంటదనమాట జీర్ణ వ్యవస్థలో. సో, ఈ ఆమ్ల ఏం చేస్తది సారీ మన నూనె ఏం చేస్తదంటే, ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ని పెంచేలాగా చేస్తది. దానివల్ల ఏందంటే ఆకలి ఎక్కువ అవుతుంటది. ఆకలి ఎక్కువైనప్పుడు మనం కొంచెం భోజనం మంచిగా తీసుకుంటారు. సో, గ్యానోడర్మా మాదిరిగానే ఇది కూడా తల వెంట్రుకల నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క కణాన్ని గూడా కణం పైన గూడా పనిచేస్తూ, దాన్ని మన శరీరంలో ఏదైతే ఇప్పుడు ఆహ్, చెడు కణాలు ఉంటాయో, ఆ చెడు కణాలన్నిటి మీద గూడా ఇది పనిచేస్తది. పనిచేసి శరీరంలో ఉన్న పోషకాలను వాడుకునేలాగా వాటిని యాక్టివేట్ చేస్తా ఉంటాయి. దానివల్ల ఆటోమేటిక్‌గా మళ్ళీ అంటే ఈ ఒక పక్క ఆకలి ఆకలి పెంచుతోంది. ఇంకో పక్క ప్రతి కణం మీద వర్క్ చేస్తుంది కాబట్టి, మన ఆకలి పెరుగుతూ ఉంటది. భోజనం తీసుకుంటాం. ఆ తీసుకున్న భోజనాన్ని ప్రతి ఒక్క కణం కూడా వాడుకునేలాగా యాక్టివేట్ చేస్తుంటది. మన గ్యానోడెర్మాలో ఎలాంటిదైతే సమస్య వేసుకోగానే మనకు సమస్యలు కనిపించాయో అంటే శరీరం వేడెక్కడము, తల తిరుగుతున్నట్టు అవ్వడం గాని, ఇట్లాంటి సమస్యలు ఏవైతే కనిపించాయో అట్లాంటి సమస్యలు ఇది వేసుకున్నప్పుడు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఇది గూడా ప్రతి ఒక్క కణాన్ని దాని మీద వర్క్ చేస్తా ఉంటది గాబట్టి. సో, వాటి సమస్యల నుంచి మనం కొంచెం వాటిని తగ్గించుకోవాలి అంటే నీళ్లు బాగా తాగాలి. వాటితో పాటు ఈ ఆమ్లాన్ని గూడా కంపల్సరీ ఇవ్వాలి. ఈ ఆమ్లా ఏం చేస్తదంటే మనం ఇప్పుడు నూనె ఏమో ఆకలి అయ్యేలాగా చేస్తోంది. ఆమ్లా ఏమో అయిన అన్నాన్ని తీసుకున్న అన్నాన్ని బాగా అరిగేలాగా చేస్తది. సాధారణంగా ఏం జరుగుతుంటుందంటే అన్నం జీర్ణమైన తర్వాత చిన్న పేగులోకి మొత్తం వెళ్ళిపోతది. పెద్ద పేగుల నుంచి మొత్తం ప్రయాణం చేసిన తర్వాత అన్నం అనేది చిన్న పేగులోకి వెళ్ళిపోతది. చిన్న పేగులోకి వెళ్ళినప్పుడు మనం ఏమైనా డాక్టర్ ఏదైనా సమస్యతో డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు ఆహ్, మోషన్‌ని కూడా టెస్ట్ చేస్తారు. మోషన్‌ని కూడా టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళేం చేస్తారంటే, దాంట్లో ఏమైనా పోషక విలువలు వెళ్ళిపోతున్నాయా అనేది చెక్ చేస్తారు. అంటే చిన్న పేగులోకి మనం ఆహారం వెళ్ళేటప్పటికి ఈ శోషణ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి. పెద్ద పేగు స్టేజ్ దగ్గరనే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చిన్న పేగు దగ్గరికెళ్ళేటప్పుడు కేవలం పిప్పి మాత్రమే ఉండాలి. సో, ఆ పిప్పిని వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు పోషకాలు వెళ్ళిపోతున్నాయంటే నీ శరీరము పోషకాలని పూర్తిగా సంగ్రహించుకోలేకపోతుంది అని అర్థం. సో, దాని ద్వారా మనకు కావాల్సిన మెడిసిన్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో, నూనె ఏం చేస్తుందంటే ఆకలిని పెంచేలాగా చేస్తుంది. ఈ ఆమ్ల ఏం చేస్తుందంటే తీసుకున్న ఆహారాన్ని పూర్తిగా మన శరీరం శోషించుకునేలాగా దాంట్లో ఉన్న పోషకాలన్నిటిని సంగ్రహణం చేసుకునేలాగా ఆమ్ల అనేది పనిచేస్తా ఉంటదనమాట. కాబట్టి ఆకలి సరిగ్గా లేదన్న వాళ్ళకి తప్పనిసరిగా నూనె ఇవ్వాలి. దాంతో పాటు ఆమ్లాని కంపల్సరీ ఇవ్వాలి. అప్పుడు మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఈ నూనెని ఎలా తీసుకోవాలి అంటే, మనం భోజనం తీసుకోవడానికి కనీసం ఒక అరగంట ముందు, కనీసం ఒక అరగంట ముందు నూనెని తీసుకోవాలి. 45 మినిట్స్ నుంచి ఒక అరగంట వరకు భోజనానికి ముందు తీసుకోవాలి. ఆమ్లాని భోజనం తర్వాత తీసుకోవాలి. ఇంతకుముందు మనం గ్యానోడెర్మా గురించి మాట్లాడుకున్నాము. గ్యానోడెర్మా మాత్రం భోజనం తర్వాత తీసుకుంటాము. నూనె మాత్రము భోజనానికి ముందు తీసుకుంటాం. ఒక 45 నిమిషాల ముందు నూనె వేసుకొని భోజనం చేసిన తర్వాత ఆమ్లాన్ని తీసుకుంటాం మనం. కాబట్టి ఆమ్లాన్ని ఎవరికి నూనె ఇచ్చినా గూడా దానితో పాటు తప్పనిసరిగా ఆమ్లాన్ని కూడా ఇవ్వండి. ఓకేనా? సో, నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఫుడ్ ప్యాచెస్, అలోవెరా. ఫుడ్ ప్యాచెస్ ఎట్లాంటి హెల్త్ సమస్యలున్న వారికైనా సరే, చివరికి డయాలసిస్ సమస్యతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా
లేదంటే ఏ టాబ్లెట్ ఇస్తే ఏం జరుగుతుందో వీళ్ళకి ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఏది ఇవ్వచ్చు, ఏది ఇవ్వకూడదు అనే ఆలోచన మనకు ఉన్న కండిషన్‌లో అయినా సరే ధైర్యంగా ఇచ్చే ప్రోడక్ట్ ఒకే ఒక ప్రోడక్ట్ ఫుడ్ ప్యాచెస్. ఎందుకంటే మన శరీరాన్ని పూర్తిగా డీటాక్సిఫై చేసేలాగా, మన శరీరం నుంచి విషాన్ని తీసేలాగా ఏదైనా ఉంది అంటే ఫుడ్ ప్యాచెస్. సో, ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తా ఉంటది. మనలో చాలామంది కేవలం ఫుడ్ ప్యాచెస్ ఇవ్వడం ద్వారానే వాళ్ళ బిజినెస్‌ని డెవలప్ చేసుకుంటా ఉన్నారు. కొంతమందికి ఎట్లా ఉంటదంటే, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా జబ్బు తగ్గదు. మళ్ళా ఏం చేస్తాం, మన దగ్గర సప్లిమెంట్స్ తీసుకుంటారు. సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా మాకు రిజల్ట్ రావట్లేదు, రిజల్ట్ రావట్లేదు, రిజల్ట్ రావట్లేదు అంటారు. సో, ఎందుకు రిజల్ట్ రావట్లేదు? అంటే అప్పటికే వాళ్ళు వాడుతున్న మందుల వల్ల గానీ, అంతకుముందు వాళ్ళు వాడిన రకరకాల ఔషధాల వల్ల గానీ, వాళ్ళ శరీరంలో మొత్తం ఒక రకమైన విషం అనేది పేరుకుపోయి ఉంటది. సో, దాని మొత్తాన్ని శరీరం నుంచి డీటాక్సిఫై చేసేయాలి. అంటే మొత్తం శరీరం నుంచి ఆ విషాన్ని బయటికి పంపించేసేయాలి. సో, ఎలా చేయాలి? అంటే ఈ ఫుడ్ ప్యాచెస్ వాడడం ద్వారా చాలా అద్భుతంగా శరీరాన్ని డీటాక్సిఫై చేయొచ్చు. ఈ ఫుడ్ ప్యాచెస్ వాడుకునేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీళ్లు బాగా తాగమని చెప్పాలి. ఎన్ని రోజులైతే వాడుతుంటారో అన్ని రోజులు చాలా చాలా ఎక్కువ నీళ్లు తాగమని చెప్పాలి. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే మన ఫుడ్ ప్యాచెస్ అంత అద్భుతంగా పనిచేస్తాయి. సో, కొందరికేంటంటే ఒక 5 రోజులు వేసుకుంటారు. 5 రోజులు వేసుకున్న తర్వాత కాలు అదేంటి చివరకు 5 రోజు కూడా నాకు నల్లగానే వచ్చింది, తెల్లగా రాలేదు అని చెప్పేసి అడుగుతారు. సో, అట్లాంటి వాళ్ళకి శరీరం నుంచి పూర్తిగా ఆ విషం అనేది వెళ్ళలేదని అర్థం. కాబట్టి ఒక మళ్ళా వెంటనే ఇంకొక బాక్స్ వాడమని చెప్పాలండి. ఇంకొక 5 రోజులు. ఇంకా తగ్గలేదంటే ఇంకొక 5 రోజులు. అట్లా 15 రోజుల పాటు వరుసగా ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది వేసుకోవచ్చు. ఎంత చివరికి 15 రోజుల వరకైనా కూడా కనీసం అది ఎంతో కొంత తెల్లగా వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. 15 రోజుల వరకు ఈ ఫుడ్ ప్యాచెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో, ఇవి యూజ్ చేసుకునేటప్పుడు దీంతో పాటు అలోవెరా కూడా మనం యూజ్ చేయించాలి. అలోవెరా యూజ్ చేయడం వల్ల అది కంపల్షన్ కాదు. కానీ మనకు రిజల్ట్ తొందరగా రావాలి. తొందరగా వాళ్ళ బాడీ డీటాక్సిఫై అవ్వడం ద్వారా మనం వాళ్ళకి మంచి రిజల్ట్ చూపించొచ్చు అనుకుంటే అలోవెరాని మాత్రం కంపల్సరీగా యాడ్ చేయండి. అలోవెరాని యాడ్ చేయడం వల్ల మన రక్తశుద్ధి కూడా జరుగుతుంది. రక్తశుద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి తొందరగా వాళ్ళకు ఆ రిజల్ట్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉన్నది. సో, ఫుడ్ ప్యాచెస్ ప్లస్ అలోవెరా చాలా మంచి కాంబినేషను. వాడడం వల్ల తొందరగా బాడీ డీటాక్సిఫై జరుగుతుంది. రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. సో, ఈ అలోవెరాని రోజుకు 3 క్యాప్సూల్స్ వరకు మనం వేయించొచ్చు. అలాగే ఈ ఫుడ్ ప్యాచెస్ వాడే సమయంలో అలోవెరాని పరిగడుపున ఒక అలోవెరా వేసుకోమని చెప్పేసి, తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి, రాత్రి పడుకున్నప్పుడు భోజనం తర్వాత మళ్ళొకటి. సో, ఈ విధంగా రోజుకి 3 మనం వేయించొచ్చు. అలా వేయడం ద్వారా రక్తశుద్ధి జరుగుతుంది. మన శరీరానికి కూడా లోపల మంచి శుద్ధి జరిగి రిజల్ట్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంది. సో, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలార్జినైన్. సో, ఎలార్జినైన్ మనలో చాలామంది ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు. ఎలార్జినైన్ తీసుకునేటప్పుడు కొందరు స్టీల్ గ్లాస్‌లో వేసుకొని తాగుతా ఉంటారు. అది చాలా పెద్ద తప్పండి. స్టీల్ గ్లాసులకి ఎలార్జినైన్‌కి పడదు. దాన్ని కంపల్సరీ గాజు గ్లాస్‌లో మాత్రమే కలుపుకొని తాగాలి. గాజు గ్లాసు అంతకు లేదు అంటే గనక ప్లాస్టిక్. దీంట్లో మాత్రమే వీటిని కలుపుకొని యూజ్ చేయాలి. డైరెక్ట్‌గా స్టీల్ గ్లాస్‌లో గానీ, ఇంకే ఇతర మెటల్ గ్లాస్‌లో కూడా కలిపి యూజ్ చేయొద్దు. ఎందుకంటే దీంట్లో నైట్రిక్ యాసిడ్ అనేది ఉంటది. అది ఆ స్టీల్ గ్లాస్‌తో గానీ, ఆ మెటల్ గ్లాస్‌తో వాటి చర్య జరిపే అవకాశం ఉంది కాబట్టి వాటిని అసలే యూజ్ చేయకుండా మనం కేవలం గాజు గ్లాసులు మాత్రమే మనం సజెస్ట్ చేయాలి. సో, దీంట్లో మనకు ఎలార్జినైన్‌లో ఒక 5 రకాల ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయంటే, ఒక 5 రకాల పళ్ళ నుంచి ఈ ఎలార్జిన్ అనేది మనకు తయారవుతా ఉంటది. ఇది మనకు రక్తనాళాలు వెడల్పు అయ్యేలా చేస్తది. రక్తం పలచబడి మనకు రక్త ప్రసరణ బాగా జరిగేలాగా ఇది హెల్ప్ చేస్తా ఉంటది. దాంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడేలాగా చేస్తుంటది. హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంటది. బీపీని కూడా నార్మల్ చేస్తది. సో,
సో ఇన్ని రకాల ఈ అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. సో దీన్ని తయారు చేసిన ఈ ఆహ్, ఈ ఎలాజిన్ అనే ప్రోడక్ట్‌ని తయారు చేసిన డాక్టర్ మురాట్ అనే ఆ డాక్టర్ కూడా నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత గొప్ప ప్రోడక్ట్ అనేది. సో దీంట్లో ఇది ఆహ్, బాడీలో స్టీల్ రాడ్స్ ఉన్న వాళ్ళకంటే రకరకాల యాక్సిడెంట్లు అవ్వడం ద్వారా గానీ, లేదా ఇంకేదైనా సమస్య ద్వారా బాడీలో స్టీల్ రాడ్స్ ఇట్లా ఇంకేమైనా ఉన్నాయంటే, అలాంటి వాళ్ళకి ఈ ఎలార్జినియాని సజెస్ట్ చేయకూడదు. దీనితో పాటు ఆస్తమా పేషెంట్స్‌కి కూడా ఈ ఎలార్జిన్ అనేది ఇవ్వకూడదు. సో మరొకసారి చెప్తున్నాను. దీన్ని యూజ్ చేసేటప్పుడు స్టీల్ గ్లాస్ మాత్రం వాడకూడదు. మెటల్ గ్లాస్ మాత్రం వాడకూడదు అని చెప్పాలి కంపల్సరీ మర్చిపోకుండా. గాజు గ్లాస్‌లో మాత్రమే యూజ్ చేయమని మనం సజెస్ట్ చేయాలి. సో దీంతో పాటు మనం నీళ్లు ఎక్కువగా తీసుకోవాల్సిన ఐటెమ్స్ ఫైబర్, గ్యానోడెర్మా, నోని, టాక్స్‌క్లీన్. సో ఈ ప్రొడక్ట్స్ వాడేటప్పుడు మనం సాధారణంగా చెప్తుంటాం. మనం వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేసుకున్నప్పుడు నీళ్లు బాగా తాగాలి అని. వాటితో పాటు ఈ ఫైబర్, గ్యానోడెర్మా, నోని, టాక్స్‌క్లీన్ ప్లస్ ఫుడ్ ప్యాచెస్ కూడా. ఇవి వాడుతున్నప్పుడు మాత్రం ఇంకా ఎక్కువగా నీళ్లు తాగాలి. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మన శరీరంలో ఉన్న కణజాలం మీద, ప్రతి ఒక్క కణజాలం మీద ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, సాధారణంగా మరి నీళ్లు బాగా తాగాలంటే డౌట్ రావచ్చు. ఎన్ని నీళ్లు తాగాలి మరి? మన శరీరం బహుశా ఒక వ్యక్తి 60 కేజీలు ఉన్నాడనుకుంటే డివైడెడ్ బై 20 చేయండి. అంటే 3 లీటర్లు. అంటే కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. అట్లా. సో కనీసం అది. మనం 3 అన్నాంగా అని చెప్పేసి కష్టంగా నేను 2 తాగుతా, 2.5 తాగుతా, 3 వరకు తీసుకొస్తా అంటే అట్లా కాదు. 3 కంటే ఎక్కువ తాగాలి అని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏమేమి కలిపి వాడకూడదు. సో ఏమేమి కలిపి వాడకూడదో చూసే ముందు మళ్ళొకసారి నేను స్టార్టింగ్‌కి వెళ్తున్నానండి. ఒకసారి చూద్దాం. ఏమేమి కలిపి వాడాలో. కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి. సో ఈ కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి ఈ 3 కలిపి వాడడం వల్ల మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. కాల్షియం అనేది బాడీ సంగ్రహించుకునే శక్తి అనేది బాడీకి పెరుగుతుంది. మనం ఫ్లాక్స్ ఆయిల్ ప్లస్ విటమిన్ డితో కలిపి వాడడం వల్ల. ఎందుకంటే విటమిన్ డిలో మనకు అంటే మన శరీరానికి కాల్షియంని యూజ్ చేసుకునేదానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఫ్లాక్స్ ఆయిల్‌లో విటమిన్ కే ఉంటుంది కాబట్టి అది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోలిక్ అండ్ ఐరన్, ఆమ్లా. ఈ ఫోలిక్ అండ్ ఐరన్‌ని మన శరీరానికి సంగ్రహించుకునే శక్తి పెరగాలి అంటే ఆమ్లా కంపల్సరీ ఇచ్చుకోవాలి. దానివల్ల మనకు రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. గ్యానోడెర్మా ప్రతి సెల్ మీద పనిచేస్తూ ఉంటుంది. మన శరీరంలో ప్రతి ఒక్క కణజాలం మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి శరీరం వేడెక్కే అవకాశం ఉన్నది. శరీరం వేడి తగ్గాలన్నా దీనివల్ల మనకు కనిపించే అంటే సింప్టమ్స్ అనేటివి తగ్గాలన్నా కూడా నీళ్లు బాగా తాగిస్తుండాలి. దాంతోపాటు ఆమ్లాన్ని కూడా కంపల్సరీ యూజ్ చేయించాలి. నోని అండ్ ఆమ్లా. నూనె వాడేటప్పుడు కూడా గ్యానోడెర్మా మాదిరిగానే నూనె కూడా పనిచేస్తుంటుంది. సో నూనె కూడా ప్రతి ఒక్క కణజాలాన్ని రిపేర్ చేసి దానికి పోషకాలను తీసుకునే గుణాన్ని పెంపొందించేలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల కూడా శరీరం వేడెక్కినట్టు అవ్వడం, తల తిరిగినట్టు అవ్వడం, ఒళ్ళు తిరిగినట్టు అవ్వడం ఇలాంటివి ఇష్యూస్ కనపడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఆమ్లాన్ని కూడా మనం సజెస్ట్ చేయాలి. ఆమ్లాతో పాటు నీళ్లు కూడా బాగా తాగమని సజెస్ట్ చేయాలి. నూనె అనేది ఆకలి పెరగడానికి, ఆమ్లా అనేది బాగా అరగడానికి. సో ఈ 2 గనుక ఉన్నాయి అంటే ప్రతి ఒక్క ఎలాంటి హ్యూమన్ బాడీకైనా, ఎలాంటి శరీరానికైనా కూడా అన్నం బాగా అరుగుతుంది. ఆకలి మంచిగా అవుతుంది. అన్నం తిన్నది కూడా మంచిగా అరుగుతుంది అంటే సగం అనారోగ్య సమస్యలు బయటికి పోయినట్టే. సో ఆకలి సరిగ్గా లేకపోయినా, ఆకలి బాగా ఉండి తిన్నది సరిగ్గా అరగట్లేదు. మొత్తం మళ్ళా మోషన్ ప్రాబ్లమ్ అయితుందనుకున్నా కూడా ప్రాబ్లమ్స్ అనేటివి కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతుంటాయి. కాబట్టి ఆమ్లా యూజ్ చేసుకోవడం వల్ల ఆ డైజెషన్ అనేది చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. మన శరీరానికి ఉన్న మన ఆహారం ద్వారా తీసుకున్న పోషకాలు మన శరీరానికి సంగ్రహణం చేసుకునే శక్తిని అనేది పెంచేలాగా ఈ ఆమ్లా అనేది బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి నూనె అండ్ ఆమ్లా కూడా కంపల్సరీ. నూనె ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఆమ్లా కంపల్సరీ ఇవ్వాలి. ఫుడ్ ప్యాచెస్ అండ్ అలోవెరా. మనకు రిజల్ట్ తొందరగా రావాలి అంటే ఇచ్చిన బాడీ డీటాక్సిఫై తొందరగా అవ్వాలి అన్న ఈ ఫుడ్ ప్యాచెస్‌తో పాటు మనం ఆమ్లా కంపల్సరీ ఇస్తే చాలా తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది.
ఎలర్జినిన్ దీన్ని ఇచ్చినప్పుడు స్టీల్ గ్లాస్‌లో తాగకూడదు అని మనం చెప్పాలి. కేవలం గాజు గ్లాసుని మాత్రమే సజెస్ట్ చేయండి. గాజు గ్లాసు అంతకీ వాళ్ళ దగ్గర లేదు అంటే గనక ప్లాస్టిక్ గ్లాస్ కానీ, ప్లాస్టిక్ బాటిల్ కానీ దీనిలో మాత్రమే కలుపుకోమని చెప్పాలి. మెటల్ గ్లాస్, మెటల్ ఐటెమ్స్, మెటల్ బౌల్స్‌లో దీన్ని మాత్రం యూజ్ చేయొద్దు అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో నైట్రిక్ యాసిడ్ ఉంది కాబట్టి అది వాటితో చర్య జరిపే అవకాశం ఉంటది. మనకు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది రాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం స్టీల్ గ్లాస్‌లో మాత్రం సజెస్ట్ చేయొద్దు. కంపల్సరీ ఎలర్జీ వచ్చిన ప్రతి చోట మనం స్ట్రెస్ చేసి చెప్పాల్సిన విషయం గాజు గ్లాసులో మాత్రమే దీన్ని కలుపుకొని తాగమని చెప్పాలి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఎలర్జీ బాడీలో ఎట్లాంటి స్టీల్ ఇంప్లాంట్స్ ఉన్నా కూడా ఆస్తమా పేషెంట్స్ కూడా దీన్ని మనం సజెస్ట్ చేయకూడదు. ఇది బ్లడ్ థిన్నర్ లాగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఏమేమి బ్లడ్ థిన్నర్ యూజ్ చేస్తున్నారు అంటే రక్తం పలచగా అవ్వడానికి వాళ్ళు ఎట్లాంటి యూజ్ చేస్తున్నారో అలాంటి కనుక్కొని వాళ్ళకి అవసరమైతే ఒకసారి వాళ్ళ డాక్టర్ సజెషన్ తీసుకొని వాడకమని చెప్పడం మంచిది. జస్ట్ దీంతో ఇంకొక ఐటెం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, గ్లూకోజమైన్. ఓకేనా? సో గ్లూకోజమైన్ అండ్ నీమ్. సో గ్లూకోజమైన్ మీ అందరికీ తెలుసు, మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, వెన్నెముక సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, ఎట్లాంటి కీళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం గ్లూకోజమైన్ సజెస్ట్ చేస్తాం. కానీ మీకు తెలుసో లేదో, గ్లూకోజమైన్ వాడడం వల్ల మన శరీరంలో షుగర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో ప్రస్తుతము దాదాపుగా 22 నుంచి 24 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు. అంటే మనకు అంటే నాకు తెలిసిందంటే నాకు షుగర్ లేదు. కానీ నేను ప్రీ డయాబెటిక్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎట్లాంటి షుగర్ సంబంధిత టెస్టులు చేసుకోలేదు కాబట్టి నేనేమనుకుంటా అంటే నాకు షుగర్ లేదనుకున్నానే అనుకుంటా. ఇప్పుడు మనం ఎవరి దగ్గర సప్లిమెంట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి షుగర్ ఉందా అని మనం అడుగుతాం. వాళ్ళు లేదంటారు. లేదా టెస్ట్ చేసుకోలేదా? అంటే టెస్ట్ చేసుకోలేదు నేను ఎప్పుడు అని చెప్తారు. ఎందుకంటే నాకు ఆ సింప్టమ్స్ ఏం కనపడలేదు కాబట్టి నేను టెస్ట్ చేసుకోలేదు అని చెప్తారు. అంతేగాని టెస్ట్ చేసుకోలేదు అంటే వాళ్ళకి లేదంటే మొత్తం వాళ్ళు ప్రీ డయాబెటిక్ కాదు అని చెప్పడానికి లేదు. కాబట్టి ప్రీ డయాబెటిక్ అంటే బేసికల్‌గా ముందు షుగర్ వచ్చే అవకాశం ఉంది అని అర్థం. సో అలాంటి వాళ్ళకి ఎట్లా తెలుస్తదంటే వాళ్ళకి షుగర్ వచ్చిన తర్వాతనే ఆ సింప్టమ్స్ బయటపడిన తర్వాతనే అర్థమవుతది. ఒకవేళ టెస్ట్ చేసుకుంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ కాదని తెలుస్తది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం టెస్ట్ చేసుకోమని చెప్పలేం కాబట్టి ఎవరైతే షుగర్ లేదు అని చెప్పినా సరే మనం గ్లూకోజమైన్ ఇచ్చేటప్పుడు నీమ్‌ని కూడా కలిపి ఇవ్వాలి. సో నీమ్ ఏం చేస్తుంది అంటే ఈ గ్లూకోజమైన్ వాడడం ద్వారా ఏదైతే షుగర్ అనేది పెరుగుతుందో దాన్ని నీమ్ అనేది కంట్రోల్ చేస్తుంటది. సో నీమ్‌ని నార్మల్‌గా మన సాధారణంగా మనిషి అంటే షుగర్ లేని వాళ్ళు వారానికి ఒక 3, 4 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. సో ప్రతిరోజు నీమ్‌ని పొద్దున, సాయంత్రం వేసుకోవడం అనేది అది సజెస్ట్ ఎవరికీ చేయకూడదు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్‌కి కూడా పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి నీమ్ క్యాప్సూల్ వేసుకోమని మనం చెప్పకూడదు. రోజుకు ఒకటి మాత్రమే చెప్పాలి. రోజుకు ఒకటి మాత్రమే వేసుకోమని చెప్పాలి. 2, 3 వేసుకోమని మాత్రం చెప్పకూడదు. అది ఎవరు కూడా వేసుకోవద్దు. కాబట్టి సో మనం సాధారణంగా ఎవరికైతే షుగర్ లేదని చెప్తారో వాళ్ళు ఎవరైనా సరే మనం గ్లూకోజమైన్ ఇస్తున్నామంటే వారానికి ఒక 3 నుంచి 4 క్యాప్సూల్స్ మనం వేసుకోమని చెప్పాలి. సాధారణంగా ఉదయం భోజనం తర్వాత వేసుకోవచ్చు నీమ్‌ని. సో ఈ నీమ్ వల్ల బేసికల్‌గా మీకు తెలిసేది దీని నుంచి తయారవుతుంది, వేప నుంచి తయారవుతుంది. ఇది ఒక 34, 38 రకాల జబ్బుల్ని నయం చేస్తుంటుంది. 38 రకాల జబ్బులు అంటే ఎగ్జాంపుల్ మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, అబ్డామినల్ డిజార్డర్స్ ఏమున్నా అంటే మనకు పొట్ట సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా కూడా, అలర్జీస్ ఉన్న, కిడ్నీ సమస్యలకి, లివర్ సమస్యలకి, చుండ్రు సమస్యలు, ఇట్లా చాలా రకాల సమస్యలకి ఈ నీమ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి గ్లూకోజమైన్ ఇచ్చిన ప్రతిసారి మనం గుర్తుంచుకొని నీమ్‌ని కూడా సజెస్ట్ చేయాలి. వారానికి ఒక 3, 4 క్యాప్సూల్స్ వాడుకోమని మనం సజెస్ట్ చేయాలి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ప్రీ డయాబెటిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళు షుగర్ కిందకి కన్వర్ట్ అవ్వకుండా మనం చేయొచ్చు. లేదు అంటే మనమే వాళ్ళని షుగర్ పేషెంట్‌లుగా మార్చిన వాళ్ళం అవుతాం.
కాబట్టి గ్లూకోజమైన్ ఎవరికైతే మనం ఇస్తుంటామో వాళ్ళందరికీ కూడా నీమ్ సజెస్ట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వాటర్ బాగా తాగాల్సిన ఐటమ్స్ ఫైబర్, గ్యానోడెర్మా, నోని, టాక్స్క్లీన్, ఫుడ్ ప్యాచెస్ ఇవి వాడుకున్నప్పుడు నీళ్లు ఎంత ఎక్కువగా తాగమని మనం సజెస్ట్ చేస్తే అంత మంచిది. సో మినిమం రిక్వైర్మెంట్ ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తామంటే వాళ్ళ బాడీ వెయిట్ డివైడెడ్ బై 20 అంటే వాళ్ళ శరీరం 60 కేజీలు ఉంది అంటే దాన్ని 20 తోటి భాగాహారం చేస్తే వచ్చేది 3 అంటే కనీసం 3 లీటర్ల నీటిని మనం తాగమని సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము ఏమేమి కలిపి వాడకూడదు. ఏమేమి కలిపి వాడకూడదు అంటే కాల్షియం అండ్ ఫోలిక్ ఐరన్. సో ఈ కాల్షియం అండ్ ఫోలిక్ ఐరన్ ఏం చేస్తుంది అంటే ఒకేసారి రెండుని తీసుకోవడం వల్ల ఏమైనా జరుగుతుందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ మనం తీసుకున్న రెండు ఇట్లలో ఒకటి పని చేయకుండా పోతుంది, వేస్ట్ అయిపోతుంది. మనం డబ్బులు వాళ్ళతోటి ఖర్చు పెట్టించి వాళ్ళ డబ్బును మనం వృధా చేసిన వాళ్ళు అవుతాం, ఆ పాపం మనదే అవుతుంది. సో ఏమవుతుంది మరి అంటే ఫోలిక్ అండ్ ఐరన్ జస్ట్ ఏం లేదు, మనం రెండు కలిపి వేసుకున్నా కూడా కాల్షియం మాత్రమే పనిచేస్తుంది, ఫోలిక్ అండ్ ఐరన్ మాత్రం జస్ట్ మనం బయటికి వెళ్ళిపోతుంది బాడీ నుంచి, మన మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఈ రెండు వాడుకునేటప్పుడు మాత్రం మినిమం 4 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. నేను స్క్రీన్ మీద చూపించినట్టుగా మినిమం 4 అవర్స్ గ్యాప్ అనేది రెండింటికి ఉండాలి, ఈ కాల్షియంకి, ఫోలిక్ అండ్ ఐరన్కి. సో ఉదయం అల్పాహారం తర్వాత మనం ఈ విధంగా సజెస్ట్ చేయొచ్చు. ఉదయం అల్పాహారం తర్వాత ఫోలిక్ ఐరన్ వేసుకోమని చెప్పొచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత కాల్షియం వేసుకోమని సజెస్ట్ చేయండి. దాని ద్వారా ఒక కనీసం ఏంటంటే 3 నుంచి 4 గంటల వ్యవధి ఉండే అవకాశం ఉంది కాబట్టి తీసుకున్న ఈ సప్లిమెంట్స్ అనేది 100% వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపించేలాగా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గ్యానోడెర్మా, నోని. ఈ గ్యానోడెర్మా, నోని ఈ రెండు కూడా మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణజాలం మీద పనిచేస్తూ ఉంటుంది. సో ఈ రెండు కూడా హెవీ ప్రొడక్ట్స్ అనమాట. హెవీ ప్రొడక్ట్స్ చాలా పెద్ద పని చేస్తుంటాయి మన శరీరంలో. ఎందుకంటే ఈ నూనె వేసుకున్న, గ్యానోడెర్మా వేసుకోవడం స్టార్ట్ చేసిన ఈ రెండు కూడా వేరువేరుగా స్టార్ట్ చేసినప్పటికీ తల తిరగడం కానీ, ఒళ్ళు తిరిగినట్టు అవ్వడం కానీ, లేదంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా కొత్తగా వ్యాక్సిన్ వేయించుకుంటే మన శరీరంలో ఎట్లాంటి మనకు ఆ ఇబ్బంది అనేది కనపడుతుంటుందో, అంటే జ్వరం వచ్చినట్టు కానీ ఇట్లాంటివి ఏదైతే కనపడుతుంటాయో ఈ రెండు ప్రొడక్ట్స్లో ఏ ఒక్క ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేసినా కూడా ఈ కొత్తలో మనకు ఆ సమస్య అనేది, ఆ సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంటాయి. కాబట్టి ఇవి ఈ రెండు కలిపి వాడితే ఇంకెట్లా ఉంటుంది, వేరువేరుగా వాడితేనే మనకు అంత అదిగా ఉంది అంటే రెండు కలిపి వాడితే ఈ శరీరం ఇంకే లెవెల్లో రెస్పాండ్ అవుతుందో ఆలోచన చేయండి. ఇవి వాడడం వల్ల మరి ఏమైనా జరుగుతుందంటే ఏమీ జరగదు. జస్ట్ మనకు మన శరీరం ఈ డీటాక్సిఫికేషన్ అనేది చాలా ఎక్కువ రేంజ్లో జరుగుతుంది. సో ఎంత రేంజ్లో జరుగుతుంది అంటే మన శరీరం మీద కురుపులు కూడా కనపడే అవకాశం ఉంటుంది, గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని మన శరీరం ఈ చెడుని బయటికి పంపించే మార్గంగా మన శరీరం వాడుకుంటూ ఉంటుంది అనమాట. ఈ కురుపులు, గడ్డలు ఇట్లాంటివి కనిపించినాయి అంటే మనం ఇవ్వగానే ఏమైనా సమస్య కనపడింది అంటే మనం మనకు డౌట్ వస్తుంది, అరే ఏంటి ఏమైనా వీళ్ళకి పడలేదా ఏంటి అనేది. అది పడకపోవడం కాదు, శరీరం డీటాక్సిఫై చేసుకునే ఒక ప్రక్రియ మాత్రమే అది. కాబట్టి తీసుకున్న వాళ్ళు, మన సప్లిమెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా భయపడే అవకాశం ఉన్నది. కాబట్టి ఏంటంటే ఈ నూనె, గ్యానోడెర్మా ఈ రెండింటిని ఒకేసారి సజెస్ట్ చేయకండి. ఇవాళ ఇవ్వాల్సి వచ్చినా కూడా బాగా నీళ్లు, మజ్జిగ బాగా తాగే వాళ్ళకి మాత్రమే రెండు కలిపి సజెస్ట్ చేయండి. లేదంటే మాత్రం ఏ ఒక్క ప్రోడక్ట్ ఇచ్చినా కూడా ఆ రిజల్ట్ అనేది మనకు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా చేసే పనులు అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నోని వెస్లిన్ క్యాప్సూల్స్. సో బేసికల్గా ఈ వెస్లిన్ ఎవరైనా ఎందుకు వాడతారు అంటే సన్నగా అవడానికి, బరువు తగ్గడానికి, శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవడానికి. నూనె ఏం చేస్తుంది బేసికల్గా అంటే ఆహారం మనకు శరీరం తీసుకోవాలి ఆకలి అయ్యేలాగా ఎక్కువ ఈ ఆకలి పెంచేలాగా నూనె పనిచేస్తుంటుంది. నూనె ఏమో ఆకలి పెంచమని చెప్తుంది బాడీకి, వెస్లిన్ ఏమో ఆకలిని తగ్గించమని చెప్తుంది. ఆకలి తగ్గించమని ఏ విధంగా చెప్తుంటుంది అంటే వెస్లిన్లో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, గార్సియా కంబోజియా అని చెప్పేసి, మలబోర్ టామిరిన్ అని చెప్పేసి. సో ఇదేం చేస్తుంటుంది అంటే మన శరీరంలో ఉన్న
కొవ్వు ఏదైతే ఉంటదో శరీరంలో ఉన్న కొవ్వుని శక్తి రూపంలోకి మార్చి మన శరీరానికి అందిస్తా ఉంటది. సో, దానివల్ల ఏందంటే ఆకలి అనేది అవ్వదు. ఇంకోటి ఏం చేస్తుంటుందంటే మన శరీరంలో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తా ఉంటది. దానివల్ల ఏమైద్దంటే ఆకలి అనేది ఉండదు. సో, ఆకలి ఉండదు. బట్ మన శరీరం మనం ఆకలి లేకపోతే మరి అన్నం తినము గదా! తినకపోతే మనం నీరస పడిపోతాం గదా! అంటే ఆ నీరస పడిపోకుండా శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించి శక్తి రూపంలోకి మార్చి మన శరీరానికి అందిస్తా ఉంటాయి వెస్లిన్ క్యాప్సూల్స్. కానీ నూనె ఏం చేస్తుందంటే దీనికి కంప్లీట్ ఆపోజిట్‌గా ఆహారాన్ని మనకు ఆకలిని పెంచేలాగా, ఇంకా ఆకలి పెరుగు, ఆకలి ఇంకా పెంచి, ఇంకా పెంచి, ఇంకా పెంచి మనం శరీరం ఆకలిని ఇంకా అంటే ఆహారం తీసుకునేలాగా మన నూనె అనేది మోటివేట్ చేస్తా ఉంటది. సో, 2 గూడా ఏందంటే పూర్తిగా ఆపోజిట్ అనమాట. ఒకటేమో ఆకలిని పెంచమని చెప్తుంది. ఇంకోటేమో ఆకలిని తగ్గించమని చెప్తుంది. సో, ఈ 2 వేసుకుంటే లోపలికి పోయిన తర్వాత ఎంత కూడా జరుగుతుందో ఆలోచన చేయండి. మామూలుగా మనం ఆలోచన చేస్తే సార్ ఎవరైనా నేను రేపు ఉపవాసం ఉంటున్నా అనుకుంటే గనక ఉపవాసం ఉన్న వాళ్ళు మీరు ఆహ్, ఆహ్, గమనించండి. రెగ్యులర్‌గా వాళ్ళు ఆకలైతుందని చెప్తారు. కానీ ఉపవాసం ఉన్న రోజున వాళ్ళకి ఆకలి కూడా కాదు. ఎందుకు కాదు అంటే మన బ్రెయిన్ అనేది మన బాడీని అట్లా రెగ్యులేట్ చేస్తది. ఈరోజు ఇతను ఉపవాసం. సో, ఇతనికి ఆకలి అవ్వకూడదు. అంటే ఏం చేస్తదంటే మన లివర్‌కి సిగ్నల్స్ పంపిస్తది. ఆ లివర్ ఏం చేస్తది? ఓకే. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని ఆపేస్తది. కాబట్టి మనకు ఆకలి కూడా కాదనమాట. శరీరంలో ఉన్న క్యాలరీని అది వాడుకుంటా ఉంటది. సో, ఇది. సో, ఈ ప్రక్రియ అనేది జరుగుతా ఉంటది కాబట్టి నూనెని, విస్లింగ్ క్యాప్సూల్స్‌ని రెండిటిని కూడా అస్సలే సజెస్ట్ చేయకూడదు. ఇవి ఇచ్చేటప్పుడు కొంచెం ఈ ఒక పాయింట్‌ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి కొలెస్ట్రాల్ ఆమ్లా. కొలెస్ట్రాల్ అనేది పాల నుంచి తయారవుతది. ముర్రు పాల నుంచి మనకు దేశీ ఆవుల నుంచి ఈనిన తర్వాత మొదటి 3 గంటల లోపు ఆహ్, ఆ పాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి కొలెస్ట్రాల్‌ని మన కంపెనీ తయారు చేస్తుంది. సో, ఈ కొలెస్ట్రాల్‌ని వాడుకునేటప్పుడు ఏంటంటే హ్మ్, కొందరు జస్ట్ ఒక బుక్క నీళ్ళు తాగి టాబ్లెట్ వేసేసుకుంటుంటారు. దీన్ని అలా వాడకూడదండి. సో, ఇది కనీసం ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళతోటి మనం కొలెస్ట్రాల్ అనేది యూజ్ చేసుకోవాలి. అప్పుడే మన పొట్ట లోపల ఒక గ్లాసు పాలు తయారవుతది. తయారైన గ్లాసు పాలు జస్ట్ ఒక 3 కొద్దిసేపట్లోనే మన శరీరం అనేది అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ అనేది పూర్తిగా పాలు. ఈ పాలల్లో పులుపు వేస్తే ఏమైద్దంటే విరిగిపోతది పాలు. ఆమ్లా అనేది మనకు ఉసిరి నుంచి తయారవుతది. కాబట్టి దీన్నది 2 కలిపి వాడడం వల్ల విరిగిపోతది. మనం తీసుకున్న కొలెస్ట్రాల్ అనేది పని చేయకుండా అయిపోతది. ఏమైనా వామిటింగ్, గీమిటింగ్ అట్లాంటివి ఏమైనా అవుతుందంటే ఎట్లాంటి అది ఏమీ జరగదు. బట్ తీసుకున్న లాభం అనేది లేకుండా పోతది. కాబట్టి కొలెస్ట్రాల్‌ని, కాల్షియంని మనకు కొలెస్ట్రాల్ ప్లస్ ఆమ్లా వాడించాల్సొస్తే గనక రెండిటికి కనీసం ఒక గంట గ్యాప్ అనేది ఉండాలి. ఈ కొలెస్ట్రాల్‌ని తీసుకోవాల్సిన ఒక బెస్ట్ మెథడ్ అనేది ఏం చెప్తున్నారంటే పరిగడుపున ఒక గ్లాసు నీళ్ళతోటి దీన్ని తీసుకుంటే గనక పరిగడుపున ఒక గ్లాస్ నీళ్ళతో ఈ కొలెస్ట్రాల్‌ని వాడితే గనక మన శరీరానికి అది పూర్తిగా అందుతుంది. సో, 1 అవర్ తర్వాత టిఫిన్ చేస్తే రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా కొలెస్ట్రాల్ ద్వారా మనం చూడొచ్చని చెప్తున్నారు. సో, ఆ టిఫిన్ అయిపోయిన తర్వాత మనం నార్మల్‌గా ఆమ్లా క్యాప్సూల్స్ వేసుకుంటే బావుంటుందనేది కంపెనీ చెప్తుంది. సో, ఇలా ఫ్రెండ్స్. సో, మనం ఇచ్చే ప్రొడక్ట్స్ ఏవైనా కూడా ఏది కలిపి వేసుకోవాలి, ఏది కలిపి వేసుకోకూడదనేది మనం జాగ్రత్తగా తెలుసుకొని మనం వాడించినట్లయితే మనం వాళ్ళకు చేయాలనుకున్న మంచి ఏదైతే ఉందో ఆ మంచి అనేది చాలా అద్భుతంగా మనం వాళ్ళకు చూపించిన వాళ్ళమవుతాం. వాళ్ళ నమ్మకాన్ని మనం పొందిన వాళ్ళమవుతాం. సో, దాంతో పాటు లాస్ట్ ప్రొడక్ట్ అంటే అగ్రి గోల్డ్ ప్లస్ అగ్రి మాస్. ఈ 2 మనం అంటే వ్యవసాయం క్షేత్రంలో మనకు రైతులకి మనం వీటిని ఇస్తూ ఉంటాము. ఈ రెండిటిని కలిపి వాడకూడదు. అగ్రి గోల్డ్ అనేది నానోటెక్ అనేది ఇంకో ప్రొడక్ట్‌తో కలిపి వాడొచ్చు. ఈ అగ్రి మాస్ అనే దాన్ని ప్రొటెక్‌తో కలిపి లేదంటే నానోటెక్‌తో కలిపి లేదంటే 82 వీటితోటి మనం కలిపి మనం సజెస్ట్ చేయాలి. ఈ రెండిటిని కలిపి మనం సజెస్ట్ చేయకూడదు. సో, ఇట్లా ఈ ప్రొడక్ట్ కాకుండా మనం ఏవేవైతే ఇప్పుడు మాట్లాడుకున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆహ్, నోట్ చేసుకొని లేదంటే మీకు ఎంతో కొంత మీకు తెలుసు ఆల్రెడీ తెలిసిన దానికి ఎంతో కొంత నాలెడ్జ్ నేను ఈరోజు యాడ్ చేశానని అనుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్స్ మరొకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ ప్రొడక్ట్స్ మనం కలిపి వాడాలనేది దానికంటే వేటిని కలిపి వాడకూడదో మనం బాగా గుర్తుపెట్టుకొని మనము నలుగురికి చేయాలనుకున్న మంచిని ఆహ్, కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ.